అమ్మ నమస్తే. మీ పేరేంటమ్మా? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారా? ఈ పిల్లలు ఇద్దరు పిల్లలు ఎవరి పిల్లలు? మా పిల్లలు. మీ ఆయన ఏం చేస్తారు? వంటలు చేసింది. వంటలు చేస్తారా? ఉన్నారా ఇంట్లో? చనిపోయారా? ఎన్నాళ్ళు అయింది? 2వ సంవత్సరం. 2 ఏళ్ళు అవుతుందా? ఎలా చనిపోయారమ్మా? క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్తోనా? చూపించలేదా మరి హాస్పిటల్లో? చూపించిన. ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ చేశారు? 3 నెలలు. 3 నెలలు అంటే ముందు చూడలేదా? తెలియదు. అంటే 3 నెలలు అంటే ముందు నుంచి కొంచెం ఒంట్లో బాగాలేకపోవడం? ముందు నుంచి లేదు, సడాన్ వచ్చింది. ఏ క్యాన్సర్ అంట? ఇంత లోపల పేగులకి. మరి మీరు ఏదైనా పని చేస్తున్నారా? కూలి పని చేస్తాను. కూలి పనికి వెళ్తారా? ఎందుకు ఏడుస్తున్నారు? వాటర్ నార్మల్గా వస్తుందా? కాళ్ళమ్మటి వచ్చినాయి. ఎందుకు మీ ఆయన గురించి చెప్పేసరిగా? బాగా చూసుకునేవారమ్మా మీ ఆయన ఉంటే మిమ్మల్ని? బాగానే చూసుకునేవారు పిల్లలు గట్ట? భార్య ఎలాగ చూసుకోవాలి, బుజ్జి బుజ్జి అని పిలిచేది, కూతురులాగా చూసుకునేది. నన్ను ఏడవకు నాన్న, ఏడుస్తుంది పాప, చూడవండి, ఏడవకులేనన్న. పనికి వెళ్తూ పిల్లల్ని చదివిస్తున్నారు కదా, మీ పిల్లల్ని చదివించండి. మీకు ఎంత స్తోమత ఉంటే అంతవరకు చదివించండి. ఏ హాస్పిటల్లో చూపించారు మీ ఆయన్ని? హైదరాబాద్లో బసవతారకలో చూపించారు. నెల రోజులు హాస్పిటల్లో తిరిగినాం. 2 నెలలు ఇక లాభం లేదంటే 2 నెలలు ఇంట్లో మంచంలో చనిపోయింది. లాస్ట్ స్టేజ్లో మీరు చూసుకున్నారు తెలుసుకోకపోవడం? సెకండ్ స్టేజ్లోనే తెలిసింది, కానీ ఇక హైదరాబాద్ అటు అటు టెస్ట్లు అవి తిరిగేసరికి 4th స్టేజ్కి వచ్చింది. అయిపోయింది. రేషన్ తీసుకురారా? విజయలక్ష్మి గారు, మీకు సారీ అండి. నీ పేరేంట్రా? శ్రావ్య. శ్రావ్యకి గౌన్ సరిపోతుందా? చూడు, పెద్దది అవుతుందా? కాదు, సరిపోయిందా మరి నీకు? సరిపోయింది. ఇది బెడ్షీట్ అమ్మా, దుప్పటి. ఓకేనా? ఇంకా టవల్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే అమ్మా, అవి కిరాణా సామాన్లు, అవి రైస్ 25 kgs బ్యాగ్, 25 kgలు. సరేనా? ఇక ఖర్చులకి వాడుకోండి డబ్బులు. అమ్మ ఇల్లు వస్తాను. బాయ్ నాన్న. బాయ్ రా.